వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. చందుర్తి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ ఘర్షణకు దారితీసింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మను పిలవకపోవడం టీడీపీ నాయకులకు కోపం తెప్పించింది. జనసేన నాయకులే ఆ కార్యక్రమం జరుపుతూ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మను పిలవకపోవటాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. నిజానికి పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మ వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో వాగ్వాదం జరిగింది. జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో రెండు పార్టీల స్థానిక నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. చందుర్తి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ ఘర్షణకు దారితీసింది. ఆ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మను పిలవకపోవడం టీడీపీ నాయకులకు కోపం తెప్పించింది. అయితే ఈ ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. కూటమి ప్రభుత్వంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి అంటే వర్మని కూటమి సంబంధించినటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా వాటి పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎటువంటి విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వంలో టీడీపీని పక్కదోవన పెట్టించి జనసేన ఇన్ఛార్జ్లే నియంత్రణతో పాలన చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు అంటే పిఠాపురానికి చెందినటువంటి ముఖ్యమైన టీడీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే విషయంలో ఇప్పటికే టీడీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మని ఎటువంటి ముఖ్యమైన ప్రారంభోత్సవాలకి కానీ అటు ఎటువంటి కట్టుబాట్లకు కానీ వర్మని ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి ఇప్పటికీ తెలిసినప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే గొల్లప్రోలు వర్మని పెళ్ళలేదని చెప్పి గొల్లప్రోల్లో ఆర్వో ప్లాంట్ కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి వర్మని పెళ్ళలేదు. అలాగే కూటమి ప్రభుత్వంలో వర్మ ఏం చేశారు, అసలు తప్పు ఏం జరిగింది, ఆయన పిలవడానికి రీజన్ ఏంటని చెప్పి టీడీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు పిఠాపురం నేతలకు చెందినటువంటి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే విషయంలో టీడీపీకి అటు జనసేనకి గొడవలు తోపులాట జరిగినట్టుగా ఇప్పటికే వచ్చిన సమాచారం. అందులోని మర్రిరెడ్డి శ్రీనివాస్ అక్కడ ఆర్వో ప్లాంట్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మర్రిరెడ్డి శ్రీనివాస్ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ నుంచి హుటాహుటిన అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అదే విషయంలో పిఠాపురం చెందినటువంటి టీడీపీ ముఖ్య నేతలు అక్కడ తోపులాటకి ఏంటి, అసలు ఈ ముఖ్యమైన కారణం ఏంటి అంటే వర్మ అనేది పిలవకపోవడమా లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి అనే ధోరణిలో కూడా ప్రస్తుతం టీడీపీ కానీ అటు జనసేన కానీ ఏంటి ఈ ఘర్షణకి ప్రధానమైన రీజన్ ఏంటని చెప్పి ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. కిషోర్, అయితే వర్మను పిఠాపురంలో దూరం పెట్టడంతో కూటమి పార్టీలో చీలిక మొదలైంది అనుకోవచ్చా? ప్రధానంగా ఇప్పటికే అంటే ఎమ్మెల్యే సీట్ ని త్యాగం చేసినటువంటి వర్మని ఇప్పటికే ఆయన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా అంటే పిఠాపురంలో చెందినటువంటి శంకుస్థాపనలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ అటు ప్రారంభోత్సవాలకు కానీ ఏ విషయంలో కూడా టీడీపీకి చెందినటువంటి ముఖ్యమైన నేతగా వర్మని పిలవట్లేదని చెప్పి టీడీపీ నేతలు అనుకున్నప్పటికీ కూడా ఇది నిన్న కాక మొన్న అంటే వారం రోజుల్లో జరిగిన విషయంలో వర్మ ట్వీట్ చేసింది ఒక ముఖ్యమైన సంఘటన ఉంది. ఏంటంటే మేము టీడీపీలో పదవుల కోసం కాదు, కార్యకర్తగానైనా సరే పిఠాపురం నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను టీడీపీకి విధేయుడినై ఉంటాను, కార్యకర్తగానైనా సరే ఆయన కార్యకర్తగానైనా సరే కొనసాగుతానని చెప్పి వర్మ ట్వీట్ చేసినప్పటికీ కూడా టీడీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు వర్మని ఈ ప్రారంభోత్సవాలకి పిలవకపోవడం ఏ విధంగా చూడొచ్చు అని చెప్పి తోపులాటకి ప్రధానమైన కారణంగా టీడీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఇది ఆర్వో ప్లాంట్ కి ఇంత రసాభాస చేస్తున్నారు, దీనికి మేము మిగిలినట్లకి ఎలా పెరగలుగుతామని చెప్పి జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఏ విధంగా అంటే అధిష్టానానికి దృష్టికి వెళ్తుందా లేదా అనే దాని మీద
ఇప్పటికీ టీడీపీ నేతలు కానీ అటు జనసేన నాయకులు కానీ కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నుండి రసాబస స్టార్ట్ అయిందని చెప్పి, అంటే ఇది డిప్యూటీ సీఎం ముఖ్య నియోజకవర్గం అవ్వడం, అందులోనే ఆయన నియోజకవర్గంలోనే ఇలా గొడవలు జరగడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పి తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. శ్రీ సత్య